హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడినైతే నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలండి. చాలా చాలా బాగుండాలి అందరూ. ఈరోజు వీడియో ఏంటంటే నిన్న వీడియోస్ పెట్టలేదు, కుదరలేదు నాకు వీడియో పెట్టడానికి. నిన్న కొంచెం పనుండి కుదరలేదు పెట్టడం. ఈరోజు నేను మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనేసి వీడియో చేస్తున్నాను. అదేంటి అంటే గోల్డ్ అండి. గోల్డ్ మా పిల్లలకి గోల్డ్ తీసుకున్నాను. అది నిన్న తీసుకొచ్చాను. ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనేసి, మీకు చూపిద్దాం అనేసి వీడియో చేస్తున్నాను. ఇవి పోగులండి. పోగులు తీసుకున్నాము. ఇవి నచ్చినవి, మాకు బాగా నచ్చినవి. ఈ పోగులు మోడల్ బాగుంది. ఇప్పుడు అందరూ ఇట్లాంటి మోడల్ ఎక్కువ పెడుతున్నారనేసి ఇదైతే తీసుకున్నాము. పోగులు బాగా నచ్చినాయి. ఈ పోగులు ఇవి తీసుకున్నాము. ఇంకోటి వచ్చేసి శంసాగరాలండి. శంసాగరాలు కూడా మోడల్ బాగా నచ్చింది, అందుకనేసి ఇవి తీసుకున్నాము. మోడలు కొత్త మోడలు ఇప్పుడు అంతా ఎక్కువ పెడుతున్నారు ఇలాంటివి అనేసి ఈ మోడల్ నచ్చి ఇవి తీసుకున్నామండి. పడిపోతున్నాయి, జారిపోతున్నాయి. మీకు ఒక్కటిగా చూపిస్తాను. ఇదిగో మోడల్ ఇది. ఈ మోడలు చాలా నచ్చింది. ఈ మోడల్ మాకు, అందుకనేసి ఇవి తీసుకున్నాము. ఈ మోడలు చాలామంది దగ్గర చూసాము. ఈ మోడల్ బాగుంటుంది అనేసి తీసుకున్నాము. కొంచెం వేస్టేజ్ ఎక్కువ పోయింది, అయినా మోడల్ బాగుందనేసి తీసుకున్నాము. వీటికి పూసలు అవి ఎక్కువ ఉన్నాయి. బాగుంది మోడల్ అనేసి తీసుకున్నాము. అయితే నచ్చినవి, బాగా నచ్చినవి, అందుకనేసి తీసుకున్నాము. ఇది ఒకటండి. ఇది మా మనవరాలది. ఇది మా మనవరాలది. సింపుల్గా కంఠం. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఇది తీసుకొని చాలా అవుతుంది. ఈరోజు చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంది. ఇంకా గోల్డ్ ఎక్కువ తీసుకుంటాం. గోల్డ్ అంటే చాలా ఇష్టమని వీడియోస్లో చెప్పాను. గోల్డ్ మాకు చాలా ఇష్టమే కాదండి, గోల్డ్ కొనుక్కుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. గోల్డ్ కొనుక్కోవటం వల్ల మనం అవసరానికి ఎప్పుడైనా సరే గోల్డ్ మీద మనం డబ్బులు తెచ్చుకోవచ్చు, మనీ తెచ్చుకోవచ్చు. మనకి చాలా ఉపయోగపడుతుంది గోల్డ్ ఉంటే. మాది బిజినెస్. మేము బిజినెస్ పరంగా బ్యాంకులో పెట్టుకుంటాము, డబ్బులు తెచ్చుకుంటాము, ఉపయోగించుకుంటాము. ఏదన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ తీసుకొచ్చుకొని వాటిని మళ్ళీ తీసుకెళ్ళి బ్యాంకులోనే పెట్టేసేస్తాము. ఇంట్లో అయితే మా గోల్డ్ ఉండదండి, అందుకని మీకు నేను చూపించలేకపోయాను. తెచ్చినప్పుడు నేను మొత్తం అన్నీ మీకు చూపిస్తాను. మా గోల్డ్ ఏమేమి ఉందనేసి చూపిస్తాను. అయితే మేము బిజినెస్ పరంగా బ్యాంకులో పెట్టుకుంటాము అనేసి అన్నాను కదా, అవసరమైనప్పుడు తెచ్చుకుంటాము. ఆ బిజినెస్ ఏంటి అంటే అది చెప్తాను, ఇంకొక వీడియోలో చెప్తాను. ఆ బిజినెస్ ఏం చేస్తున్నారు అనేది ఇంకొక వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఈరోజైతే నేను శారీస్ చూపిస్తున్నాను మీకు. నేను శారీస్ ఎక్కువ రేటు కొనండి. శారీస్ మీద అయితే నేను ఎక్కువ మనీ పెట్టను, తక్కువ రేట్లోనే కొనుక్కుంటాను. ఎందుకంటే తక్కువ రేట్లో కొనుక్కున్నాం అనుకోండి, ఒక 10 సార్లు కట్టేసుకుని ఇంకా మనకు నచ్చపోతే అది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు ఉపయోగించుకుంటారు అనేసి నా ఆలోచన. నేను అట్లాగే చేస్తాను. ఒకే దాని మీద వేలు పెట్టేసేసి 2-3 సార్లు ఫంక్షన్లో కట్టుకుంటాము. మళ్ళీ అది కట్టుకోవాలంటే మనకి కట్టుకోబుద్ధి కాదు. ఎందుకంటే అరే ఈ శారీ కట్టుకున్నాం కదా అనేసి అనుకుంటాము. అది కట్టుకోవాలంటే మనకి కట్టుకోబుద్ధి కాదు. అందుకని నేనైతే ఎక్కువ పెట్టను, మనీ ఎక్కువ పెట్టను శారీస్ మీద. తక్కువ రేట్లో కొనుక్కుంటాను. అది 4 సార్లు కట్టుకున్నాక పక్కన పెట్టేస్తాను. అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎవరో ఒకరికి కట్టుకుంటారు, వాళ్ళు ఉపయోగించుకుంటారు. అది మనము కట్టుకున్నట్టు ఉంటుంది, వేరే వాళ్ళకి ఉపయోగపడినట్టు ఉంటుంది అనేసి నా ఆలోచన. నేనైతే అలాగే చేస్తాను. శారీస్ మీద ఎక్కువ పెట్టను, నేను మనీ తక్కువే పెడతాను. మరీ ఫంక్షను మన రిలేషన్ ఇంట్లో ఫంక్షన్లు అనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టి కొనుక్కుంటాము. అయితే రీసెంట్గా నేను
మా అమ్మాయికి ఒక బ్లౌజ్కి వర్క్ చేయించాను. ఈ వర్క్ చాలా నచ్చింది అన్నారు అందరూ. చాలా బాగా నచ్చింది ఈ వర్క్. చాలా బాగుంది ఈ వర్క్. ఈ వర్క్ బాగా నచ్చింది. ఇది వేరే బ్లౌజ్కి చేపియాలనేసి ఈరోజు ఈ బ్లౌజ్ తీశాను. చూసారా, ఇది బాగుంది వర్క్. చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుంది వర్క్. అందుకనేసి వేరే బ్లౌజ్కి చేపిద్దామనేసి ఈరోజు నేనైతే తీశాను బయటికి. ఇంకా గోల్డ్ అనేది నేను మీకు చూపిస్తానన్నాను కదా. నేను బ్యాంక్ నుంచి తెచ్చినప్పుడు ఖచ్చితంగా మా గోల్డ్ ఏమేమి ఉంది, నాకేమేమి ఉంది, మా పిల్లల గోల్డ్ కూడా మా దగ్గరే ఉంటుంది. అంతా ఇక్కడే ఉంటుంది మా దగ్గరే. నేను మొత్తం తీసుకొచ్చినప్పుడు నేను మీకు వీడియోలో మొత్తం షేర్ చేసుకుంటాను. ఇంకా శారీస్ ఇది నేను ప్రతి శారీ కొనుక్కున్న శారీస్ మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే నేను తక్కువ రేట్లోనే కొంటాను కాబట్టి మీకు చూపిస్తాను శారీస్. ఏయో చాలా చాలా కష్టాలు పడి ఇప్పుడు ఎట్లా ఉన్నామండి. చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా కష్టాలు పడ్డాము. మేము కూడా 3 పిల్లల్ని చదివించటము, పెంచటము, వాళ్ళకి మ్యారేజ్ చేయటము అంటే మీకు అందరికీ అర్థమవుతుంది ఏంటనేది. ఎట్లా ఫేస్ చేయాలి అని, వాళ్ళని ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలి. వాళ్ళకి అన్నీ అంటే ఆడపిల్లలు అంటే చాలా ఉంటాయి. అవన్నీ మేము ఫేస్ చేసి ఇప్పటికి ఇట్లా ఉన్నామండి. ఏదో దేవుడు ఇదే అనుకుంటాం మేమైతే ఖచ్చితంగా. దేవుడు మేము అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటాము. మాకు అత్తగారి వైపు నుంచి ఆస్తులు ఏమి రాలేదండి. మా నాన్నగారు వాళ్ళు కొంచెం మాకు అండగా ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు కూడాను. ఇది మట్టికి చెప్తాను నేను. మా అత్తగారి వైపు నుంచి మాకు ఆస్తులు ఏమి రాలేదు. అమ్మ వాళ్ళే కొంచెం మాకు హెల్ప్ చేసేవాళ్ళు అప్పుడప్పుడు. అంతేగాని వాళ్ళైనా ఎక్కువ ఎట్లా చేస్తారులే అంటే చేసేవాళ్ళు. కొంచెం మాకు అండగా ఉన్నారు. అది చాలు. నేనైతే తృప్తి పడతాను దాంతో. నేను అమ్మా నాన్నని తీసుకొచ్చి వీడియో చేద్దాము అనేసి మీకు చాలాసార్లు చెప్పాను. వాళ్ళండి చాలా అదృష్టవంతులండి నిజంగా. అలాంటి అదృష్టం అందరికీ రాదు. నేను తీసుకొచ్చి రేపు ఎల్లుండిలో మీకు పరిచయం చేస్తాను. వాళ్ళని చూస్తే నాకైతే దేవుళ్ళని చూసినట్లే అనిపిస్తుంది. అస్సలు నిజంగా అంటే అంత అదృష్టం అందరికీ రాదు. వాళ్ళకి వచ్చింది అసలు నిజంగా. నేనైతే వాళ్ళని చాలా బాగా అనుకుంటాను. ఇంకొక వీడియోలో నేను మొత్తం విషయాలు షేర్ చేస్తాను. ఓకే, ఈ రోజుకైతే ఇదేనండి. బాయ్.